సింహరాశి వారికి ఆగస్టు 23వ తేదీ ఆదివారం అనగా రేపటి రోజున దినఫలితాల ప్రకారం ఉదయం నుండి రాత్రిలోపు మీ జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అసలు రేపటి రోజున జరిగేటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏమిటి, ఏ దేవతారాధన మీకు చాలా ముఖ్యమైనది, మీకు రేపటి రోజు కలిసి వచ్చేటువంటి శుభరంగు సంఖ్య, ఏ దిక్కున ప్రయాణం శుభకరంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నామండి. ఈ యొక్క రాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. సాయంత్రం 6:15 ఒక వార్త కూడా మీ చెవిన పడబోతుంది. మరి ఆ వార్త ఏమిటి, రేపటి రోజు మీకు వచ్చేటువంటి పూర్తి సమాచారం గురించి ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకోబోతున్నాం. కాబట్టి సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఇప్పుడు ఈ వీడియో అనేది మొదలు పెడుతున్నాను. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఎంతో అద్భుతంగా ఉండబోతుందండి. ఎన్నో శుభవార్తలు కూడా మీ చెవిన పడబోతున్నాయన్నమాట. పాత స్నేహితులు, పాత బంధాలు రేపటి రోజున మీరు గుర్తు చేసుకొని వారిని తీపి జ్ఞాపకాలను అలాగే వారితో మాట్లాడాలని ప్రయత్నించవచ్చు కూడాను. ముఖ్యంగా మీరు ఎక్కడ ఉన్నా ఈ వీడియోని మధ్యలో వదిలేయకుండా చివరి వరకు తప్పకుండా వింటేనే, ఒంటరిగా వింటేనే ప్రతి అంశం ప్రశాంతంగా అర్థం చేసుకోగలుగుతారండి. ఇక ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చేటువంటి రంగు వచ్చేసి బంగారు, పసుపు లేదా కాషాయం రంగు. ఈ రంగు దుస్తులు లేదా చిన్న వస్తువులు ఉపయోగించడం ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో సహాయపడుతుందని జ్యోతిష సంప్రదాయంలో భావిస్తారు. కలిసి వచ్చే అదృష్ట సంఖ్య 1 మరియు 8. శుభకరమైనటువంటి దిశ తూర్పు దిశ. ముఖ్యమైన పనులు, ఇంటర్వ్యూలు, వ్యాపార చర్చలు లేదా కొత్త కార్యక్రమాలు ప్రారంభించేటప్పుడు తూర్పు దిశను అనుకూలంగా పరిగణించవచ్చు. రేపటి రోజు ప్రయాణాలు అవసరమైతే ముందుగానే ప్రణాళిక వేసుకొని బయలుదేరండి. వాహనం నడిపేవారు వేగాన్ని నియంత్రించాలి. ప్రయాణానికి ముందు వాహన పత్రాలు, ఇంధనం, అవసరమైన వస్తువులు సరిచూసుకోవడం మంచిది. తొందరపాటు నిర్ణయాల వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. విలువైన వస్తువులను నిర్లక్ష్యంగా ఉంచకండి. మీకు రేపటి రోజున కలిసి రాని రంగు వచ్చేసి నలుపు రంగును ముఖ్యమైన పనుల సమయంలో వీలైనంత వరకు నివారించడం మంచిదని సాంప్రదాయ జ్యోతిష్యంలో చెప్తారు. కలిసి రాని సంఖ్య 9. కలిసి రాని దిశ నైరుతి దిశ. అత్యవసరం కానీ ముఖ్యమైన కార్యక్రమాలకి ఈ దిశలో ప్రారంభించకుండా ఉంటే మంచిదని జ్యోతిష్య విశ్వాసం. అలాగే ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున ఆదివారం కావడంతో కొంత ప్రతికూలంగా కనిపించినప్పటికీ మరికొన్ని రంగాల వారికి మాత్రం అత్యంత అనుకూలమైనటువంటి అంశాలైతే కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి రాశి వారికి తమ పనితీరులో ఉన్నతాధికారుల ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారులు కొత్త ఒప్పందాలు, కొత్త పరిచయాల ద్వారా మంచి లాభాలను పొందే సూచనలు అయితే ఉన్నాయి. ప్రభుత్వ రంగానికి సంబంధించినటువంటి పనులు కొంత ఆలస్యమైనప్పటికీ చివరకు అనుకూలంగా పూర్తయ్యే అవకాశం కూడా ఉంది. విద్యార్థులకు చదువులో ఏకాగ్రత పెరిగి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రైవేటు ఉద్యోగులు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా పొందుతారు. కళారంగం, మీడియా, సినిమా, సంగీతం, సోషల్ మీడియా వంటి యూట్యూబ్ వంటి సృజనాత్మక రంగాల్లో ఉన్న వారికి కొత్త అవకాశాలు, గుర్తింపు లభించే సూచనలు అయితే ఉన్నాయి. వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి వారికి వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం మంచిది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు మరియు భాగస్వామ్య వ్యాపారాల్లో ఉన్నవారికి ఎటువంటి ఒప్పందమైనా పూర్తిగా పరిశీలించిన తర్వాత మాత్రమే ముందుకు వెళ్ళాలండి. తొందరపాటు నిర్ణయాలు చిన్న ఇబ్బందులకు కూడా దారితీయవచ్చు అన్నమాట. ఇక రేపటి రోజున ఒక ముఖ్యమైనటువంటి హెచ్చరిక కూడా ఉందండి. చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలను, అవమానాలను, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నారు కదా మీరు. ప్రతి విజయానికి వెనుక మీ కష్టం, ఒక పట్టుదల, మీ సహనం ఉన్నాయి. అయితే మీరు సాధిస్తున్న పురోగతిని చూసి అందరూ సంతోషిస్తారని అనుకోవద్దు. కొందరు మీ అభివృద్ధిని చూసి ఆనందిస్తే మరికొందరు ఈర్ష్యతో మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. రేపటి రోజున మీ చుట్టూ ఉండే ప్రతి వ్యక్తి మీకు శ్రేయోభిలాషి కాకపోవచ్చు. మీ మాటలు, మీ నిర్ణయాలు, మీ విజయాలు గమనిస్తూ అవకాశం దొరికితే మిమ్మల్ని విమర్శించాలని, చాలా అపార్థాలు సృష్టించాలని ప్రయత్నించేవారు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది. అందుకే ఈ వీడియోని ఎక్కడ ఉన్నా పూర్తిగా ఒంటరిగా వినడానికి ప్రయత్నించండి అని చెప్పాను. చివరి వరకు వింటే కొన్ని ముఖ్యమైనటువంటి సూచనలు కూడా మీకు ఉపయోగపడవచ్చండి. ప్రత్యేకంగా మీ వ్యక్తిగత విషయాలు, కుటుంబ విషయాలు లేదా ఆర్థిక విషయాలకు అందరితో పంచుకోవద్దు. మీ జీవితంలో ఏం జరగబోతుంది, ఏ పనులు చేస్తున్నారు, ఏ ప్రణాళికలు వేసుకుంటున్నారు అనే విషయాలను గోప్యంగా ఉంచడం కూడా చాలా మంచిది. కొన్నిసార్లు మన మాటలే ఇతరులకు అవకాశాలుగా మారి మనకే ఇబ్బందులకు కలిగిస్తాయండి. కొంతమంది జ్యోతిష్యులు రేపటి రోజున ఎస్ మరియు ఎం అక్షరంతో పేరు ప్రారంభించేటువంటి వ్యక్తులతో ఈరోజు సంభాషణలు లేదా వ్యవహారాలు కొంచెం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తారు.
ఇది ప్రతి అక్షరంతో పేరు ఉన్నటువంటి వ్యక్తి గురించి కాదండి. కాబట్టి ఎవరి పట్ల అనవసరమైనటువంటి అనుమానం కానీ ద్వేషాన్ని కానీ మీరు పెంచుకోకూడదు. అయితే కొత్త ఒప్పందాలు, డబ్బు లావాదేవీలు లేదా ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో మాత్రం జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిదండి. మీరు ఎదగకుండా ఉండాలని కోరుకునేవారు నేరుగా మీకు హాని చేయకపోతే మీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయాలని ప్రయత్నించవచ్చు. మీ గురించి లేని మాటలు చెప్పడం, ఇతరుల ముందు మీ విలువ తగ్గించేలా మాట్లాడడం లేదా మీ కుటుంబంలో అపార్థాలు కలిగించే ప్రయత్నాలు చేయడం వంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అలాంటి సందర్భాలు కోపంతో స్పందించకుండా సహనంతో వ్యవహరించడం మీకు మేలు చేస్తుందన్నమాట. ఇక రేపటి రోజు ఎవరి ప్రేరణలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, ముఖ్యంగా డబ్బు ఇవ్వడం, సంతకాలు చేయడం, భాగస్వామ్య ఒప్పందాలు చేయడం, కుటుంబ సభ్యులతో వాగ్వాదాలకు దిగడం వంటి విషయాల్లో ఆలోచించి అడుగు వేయండి. మీ నిశ్శబ్దం, మీ సహనం, మీ వివేకమే మీకు పెద్ద రక్షణగా కూడా నిలుస్తుంది. మీ కష్టానికి వచ్చిన ప్రతిఫలాన్ని ఎవరూ శాశ్వతంగా అడ్డుకోలేరు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మంచి ఆలోచనలు, మంచి ప్రవర్తన, దైవ స్మరణ మరియు జాగ్రత్తతో తీసుకునే నిర్ణయాలే మీకు రేపటి రోజున మరింత శుభప్రదంగా మారగలుగుతాయి అన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజున సాయంత్రం ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అందుకే ఈ వీడియోని మిస్ అవ్వకండి పదే పదే చెప్పాను. ముఖ్యంగా సాయంత్రం సమయానికి మీకు ఒక వ్యక్తి ద్వారా వచ్చే సమాచారం మీ ఆలోచనలను మార్చే అవకాశం కూడా ఉందండి. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం గురించి శుభవార్త వినేటువంటి అవకాశం కూడా కలగవచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, వ్యాపారంలో కొత్త అవకాశం కావచ్చు, కుటుంబంలో ఆనందకరమైనటువంటి పరిణామం కావచ్చు, లేదా మీకు ఎంతో ముఖ్యమైనటువంటి వ్యక్తి నుండి వచ్చే ఒక సందేశం కూడా కావచ్చండి. ఈ వార్త మీలో కొత్త ఆశలను, కొత్త ఉత్సాహాన్ని నింపే అవకాశాలను కనిపిస్తున్నాయన్నమాట. ఇటీవల కాలంలో నిలిచిపోయినటువంటి పని మళ్ళీ ముందుకు కదలడం, ఆలస్యమైనటువంటి ఫోన్ కాల్ రావడం, మీకు అనుకూలంగా ఒక నిర్ణయం వెలువడడం లేదా మీకు ఉపయోగపడే వ్యక్తి మీకు సహాయం చేయడానికి ముందుకు రావడం వంటి పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు. అందుకే రేపటి రోజు వచ్చే ప్రతి సమాచారాన్ని ప్రశాంతంగా వినండి. తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దండి. ఒక వ్యక్తితో జరిగే ఒక చిన్న సంభాషణ మీ జీవితంలో కొత్త అవకాశాలకు తలుపులు తెరవచ్చు. మీరు ఊహించని విధంగా ఒక మంచి సలహా, ఒక ఆహ్వానం లేదా ఒక అవకాశం మీ ముందుకు కూడా రావచ్చు. ఆ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు పొందే అవకాశం కూడా ఉంది. అయితే ఈ విషయాలను సాధారణ రాశి ఫలితాలుగా మాత్రమే మీరు భావించండి. ప్రతి ఒక్కరి వ్యక్తిగత జాతకం, దశలు, గోచారాల ఆధారంగా ఫలితాలు మారవచ్చు. అయినప్పటికీ రేపటి రోజు ఆశావహంగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ కృషి, సరైన నిర్ణయాలు, మీకు సహనమే మీ విజయానికి ప్రధాన కారణాలు కూడా అవుతాయన్నమాట. ఈ యొక్క రాశి వారికి రేపటి రోజు ఆదివారం కావడంతో భక్తి, నియమం, సేవాభావంతో చేసే పూజలు మానసిక ప్రశాంతతను కలిగించడంతో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడతాయని జ్యోతిష్య విశ్వాసం. అందువల్ల ఉదయం స్నానం చేసిన అనంతరం ఇంటి దేవాలయంలో దీపం వెలిగించి భక్తితో ప్రార్థించండి. ఆదివారం రోజున ముఖ్యంగా సూర్య భగవానుడికి అలాగే శనిదేవుడి ఆరాధన చేయడం ఎంతో శుభప్రదంగా భావిస్తారు. అయితే ఆంజనేయ స్వామి వారి దర్శనం కూడా చేసి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ స్తోత్రం పారాయణం చేయడం మంచిదని విశ్వసిస్తారు. మీ కుటుంబ క్షేమం కోసం శివుడికి అభిషేకం చేయడం, ఓం నమ శివాయ అనేటువంటి నామాన్ని భక్తితో జపించడం కూడా శుభ ఫలితాలను ప్రసాదిస్తుందని చెప్తారు. మీ కులదేవతను తప్పకుండా స్మరించండి. కులదేవత ఆరాధన కుటుంబ రక్షణకు, మనోబలానికి, శుభకార్యాల సాఫల్యానికి ముఖ్యమైనదిగా భావిస్తారు. మీ ఇష్టదైవానికి ఒక దీపం వెలిగించి కుటుంబ సభ్యులందరి శ్రేయస్సు కోసం ప్రార్థించండి. గోమాత సేవ చేయగలిగితే మరింత శుభప్రదంగా భావిస్తారండి. గోమాతకు తాజా పచ్చిగడ్డి, అరటి పండ్లు లేదా ఇతర అనుకూలమైనటువంటి మేతను అందించండి. ప్రేమతో గోమాతకు నమస్కరించి కుటుంబ సుఖశాంతి, ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం ప్రార్థించండి. జీవుల పట్ల దయా, సేవాభావం పెంపొందించడం కూడా ఈ సేవలో ముఖ్యమైనటువంటి భాగం. ఇక రేపటి రోజు దానాలలో నల్ల నువ్వులు, మినుములు, నువ్వుల నూనె, అవసరమైన వారికి అన్నదానం లేదా పేదలకు వస్త్రదానం చేయడం శుభకరంగా భావిస్తారు. మీకు సాధ్యమైనంత మేరకు దానం చేయండి. దానంలో పరిమాణం కంటే మనస్సులోని భక్తి, కరుణ చాలా ముఖ్యమైనదిగా గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా కాకులకు కొద్దిగా ఆహారం పెట్టడం, పక్షులకు గింజలు చల్లడం, దాహంతో ఉన్న జంతువులకు నీరు అందించడం వంటి చిన్న సేవలు కూడా పుణ్యకార్యాలుగా భావించబడతాయండి. ముఖ్యంగా రేపటి రోజు కోపాన్ని తగ్గించుకొని పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే మీ మనస్సుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. సత్యం మరియు ధర్మం వైపు నడవాలని సంకల్పించండి. మంచి మాట, మంచి ఆలోచన, మంచి పని, ఈ మూడు మీకు శుభ ఫలితాలను అందించడంలో తోడ్పడతాయని సాంప్రదాయ విశ్వాసం.
విన్నారు కదండి సింహరాశి వారు, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీ అందరికీ మనస్ఫూర్తిగా నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ అమూల్యమైనటువంటి సపోర్ట్ అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.